29వ తారీఖు డిసెంబర్ 29, 2023 నాడు పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. స్వాతి అనే అమ్మాయి మ్యారీడ్ ఉమెన్, భర్తతో లేకుండా తల్లిగారింటి దగ్గర ఉంటుంది. కొంచెం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ తోటి ఈ అమ్మాయి అంతకు ముందు రోజు పాడుకున్న ఆమె తెల్లవారిసరికి శవమైంది. ఇలాంటి రిపోర్ట్ రాగానే మా ఎస్ఐ గారు, మా సిఐ గారు, నేను బాబు సాయిపేట గ్రామానికి వెళ్ళి శవాన్ని చాలా నిశ్చితంగా పరిశీలించాము. పరిశీలించిన తర్వాత ఆమె మీద, ఆ మొహం మీద కోటి యొక్క గాయాలు, కోటితో కలిగినటువంటి గాయాలు 1-2 కనబడ్డాయి. అంతకు మించి ఎటువంటి ఇంజరీస్ లేవు. తల్లిదండ్రులతో విచారిస్తే ఆ రోజు అంతకుముందు రాత్రి అలిగిడి అయితే ఎవరు వచ్చారు అని అంటే నా భర్త వచ్చాడు అని చెప్పింది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇలా మరణించింది అని కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ను మేము సస్పిషియస్ కింద ఆ రోజు కేసు కట్టాము. కేసు కట్టిన తర్వాత పిఎంఈకి పంపించాము. మా నిశ్చితమైనటువంటి సీక్రెట్ ఎంక్వైరీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన దానిలో తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి 7 years క్రితం ఇళ్ళ కోటయ్య కూడా ఉంచారు. ఈ అమ్మాయిని పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకే ఆ ఊరికి సంబంధించినటువంటి నేరస్తు శ్రీరాముతో సమ్ రిలేషన్స్ మెయింటైన్ చేసింది. ఇది భర్తకు తెలిసి భర్త ఆమెను పంపించేశాడు. అప్పటి నుంచి దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఆమె తల్లిదండ్రుల ఇంటి దగ్గరే ఉంటుంది. ఈ క్రమంలో కూడా ఏం చేస్తాడంటే నేరస్తుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తుంటాడు. నమ్మించడమే కాకుండా ఆమెను శారీరకంగా కలుస్తా ఉంటాడు. ఇక ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటాడో అనే ఉద్దేశంతో ఆమె కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ శ్రీరాములు అనే అతను ఏం చేస్తాడంటే పెళ్లి చేసుకుంటాడు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ పిల్లోడు కూడా పుడతాడు. ఈ విషయాన్ని సీక్రెట్ గా ఈ శ్రీరాములు స్వాతికి చెప్పడం. ఈ మధ్య కాలంలో ఇతను నన్ను మోసం చేసి వేరే ఆమె చేసుకున్నాడు, వాళ్ళకు పిల్లోడు కూడా కలిగాడు అనే విషయాన్ని తెలుసుకొని నిలదీయడానికి వాళ్ళ ఊరికి వెళ్తాడు. వాళ్ళ ఊరు ఏంటంటే ఇండ్ల కోటయ్య కూడా. అక్కడికి వెళ్ళి నిలదీసేసరికి ఇది అక్కడి నుంచి ఏదో నచ్చజెప్పి పంపిస్తాడు. మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు. అలాగే డ్రాగన్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఈవెన్ శారీరకంగా వాడుకోవడం జరుగుతుంది. ఇలాగే 28వ తారీఖు నాడు మాత్రం నైట్ లో అదే ఉద్దేశంతో మోటార్ సైకిల్ మీద వచ్చాడు. ఆ రోజు ఏం చేస్తాడంటే ఇంకా ఈమెను బతికి ఉంటే నన్ను నా సంసారాన్ని నాశనం అయిపోతుంది, చంపాలనే ఉద్దేశంతో ఆమె దగ్గరికి వచ్చి ఆమెను పక్కన కూర్చొని మాట్లాడుతూ ఈ చెయ్యి ద్వారా ఆమె మెడ మీద నొక్కి పెట్టేసి చౌక్ హోల్డింగ్ గట్టిగా అది పెట్టేసి చంపేయడం జరిగిన తర్వాత ఆమెను మళ్ళా ఆ మంచం మీద పడుకోబెట్టి ఎవరు ఏం తెలియనట్టుగా చేసి ఆ తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఆ శ్రీరాములు అనే అతను ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈమెతో మాట్లాడినది ఉన్న రిలేషన్స్ అన్ని వాయిస్ రికార్డింగ్స్ కానీ కాల్ రికార్డింగ్స్ కానీ ఉంటాయి అనే ఉద్దేశంతో ఆ ఫోన్ కూడా తీసుకొని పారిపోతాడు. చూడడానికి ఆయన డెత్ ని ఇది నేచురల్ గా చచ్చిపోయింది అనడానికి అలా క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. బట్ సునిశ్చితంగా పరిశీలించినటువంటి బిఎంపీ డాక్టర్స్ కానీ పోలీస్ స్టాఫ్ కానీ ఈ కేసును ఛేదించి అనుమానం మీద వారిని పట్టుకొచ్చి ఇంటర్రోగేట్ చేస్తే ఈ కన్ఫెస్డ్ ది అఫెన్స్. ఈ అఫెన్స్ నేరాన్ని ఒప్పుకున్న తర్వాత తన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ని, ఈ అమ్మాయి చనిపోయిన మృతురాలైన స్వాతికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ నేరానికి ఉపయోగించిన అతని మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగింది. అరెస్ట్ చేశాము. ఈ రోజు అతన్ని మ్యాజిస్ట్రేట్ దగ్గర రిమాండ్ గురించి ప్రొడ్యూస్ చేస్తున్నాం. Namaste.